తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు బోర్డు సభ్యుడు నరేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆందోళన చేస్తున్నారు. 2 రోజుల క్రితం టీటీడీ సిబ్బందిపై బోర్డు సభ్యుడు నరేష్ దుర్భాషలాడాడు. దీంతో నరేష్ తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ప్లక్కార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు బోర్డు సభ్యుడు నరేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ను సంబంధించి కూడా అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ రోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు ఆందోళనకు దిగారు. ప్లకార్డు పెట్టుకొని నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్ నిన్న కాకుండా మొన్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్ కర్ణాటకకు చెందిన ఈ బోర్డు మెంబర్ శ్రీవారి దర్శనం కోసం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబంతో సహా వెళ్ళటం జరిగింది. అయితే తిరిగి వస్తున్న సందర్భంగా మహద్వారం గేటు తీయలేదంటూ అక్కడే ఉన్న టీటీడీ దిగువ స్థాయి ఉద్యోగి బాలాజీ పైన అతను బూతులతో విరుచుకుపడ్డాడు. అక్కడ పక్కన భక్తులు ఉన్నారు, శ్రీవారి ఆలయంలో ఉన్నానన్న విచక్షణ కూడా మరిచిపోయి అతను చేసిన వ్యాఖ్యల పట్ల టీటీడీ ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి వాళ్ళంతా లోనవడం జరిగింది. విధులు నిర్వహిస్తున్న ఆ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులు చెప్పినట్లు అతను నడుచుకుంటున్నాడు. అయితే టీటీడీ బోర్డు మెంబర్ ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఉద్యోగులు గత 2 రోజులుగా కూడా దీనికి సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అతని పైన చర్యలు తీసుకోవాలంటూ అతన్ని బోర్డు నుంచి తొలగించాలంటూ కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు పరిపాలన భవనం ముందు ఈ విధంగా ప్లకార్డులతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే బోర్డు సభ్యులు గౌరవప్రదంగా ఉండాలి తప్ప, గౌరవప్రదంగా నడుచుకోవాలి తప్ప ఈ విధంగా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని చెప్తున్నారు. అలాగే ఈ ప్రస్తుతం ఈ బాలాజీ అనే ఉద్యోగి కాకుండా మొన్న ఈ మధ్యన శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న వరాహస్వామి ఆలయం దగ్గర కూడా గేటు తీయలేదంటూ కూడా మరో బోర్డు సభ్యుడు అతని మీద కూడా పరుష పదజాలంతో ఆ ఉద్యోగిని కూడా దూషించారు. అప్పట్లో ఆ ఉద్యోగిని కూడా విధుల నుంచి తొలగించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విధంగా గత కొన్ని నెలలుగా టీటీడీ ఉద్యోగులను ఈ బోర్డు సభ్యులు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే టీటీడీ బోర్డు ఈ మధ్య కాలంలో నేమ్ బ్యాడ్జీలు టీటీడీ ఉద్యోగులకు ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చారు. దాన్ని కూడా ఉద్యోగులు వ్యతిరేకించారు. మొత్తం ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదంటూ ప్రస్తుతం ఎవరైతే బోర్డు సభ్యుడు ఉద్యోగి పైన బూతు పదజాలతో విరుచుకుపడ్డాడో అతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతోంది. వరలక్ష్మి.